జగన్మోహన్ రెడ్డి దీనికి ఏదో కల్పిస్తారని చెప్పి ఉన్నాయన్నీ కూడా ఎటువంటి అలా అన్ని తెచ్చుకున్నాము. పెద్దవారికి పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాము కూడా ఉండాలి. పిల్లలు ఎంతమంది ఉన్నాయన్నీ కూడా ఎదుర్కొంటారు. వాళ్ళు అన్ని తీసుకుంటాము. వాళ్ళు కోపం వస్తుంది. విధానం పడటానికి పిల్లలతో సంబంధం లేదు. మైనార్టీ లోన్లు వస్తాయి. వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కేవలం ఏదో ఒక వంక పెట్టి మమ్మల్ని అందరూ కూడా ఆర్థికంగా చితిక విధంగా వాళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మేమైతే దీన్ని హర్షించట్లేదు. ఖచ్చితంగా వీళ్ళందరికీ బుద్ధి చెప్తామని చెప్పి ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు. మైనార్టీలు అయితే క్లియర్గా ఒకటే దాని మీద ఉన్నారు. మేమందరం కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాము, మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తాము, మా సమస్యలు అన్ని కూడా పరిష్కరించండి అని అందరూ కూడా చెప్పారు. ఖచ్చితంగా మైనార్టీలకి గతంలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, అలానే ఉండబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా అందరూ మైనార్టీలకి హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం అవసరమైన అన్ని చర్యలు నేను చేపడతాను. నాకు ఇవాళ తెలిపిన ప్రతి సమస్య పరిష్కారం కోసం నేను శక్తి వంచన లేకుండా వాళ్ళందరి కోసం నేను నిలబడతానని చెప్పి ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మీ అందరూ ఏదైతే నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానం, నేను వెళ్తుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులాగా నన్ను ఆహ్వానిస్తున్నారు. అందరూ ప్రేమాభిమానంతో వాళ్ళ బిడ్డలాగా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఏ విధంగా అయితే వాళ్ళు నా మీద ప్రేమాభిమానం చూపిస్తున్నారు అదేలాగా వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులాగా నేను భావిస్తూ వాళ్ళు నాకు చెప్పిన ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన అలానే ముఖ్యమైనది ఇక్కడ గుడిపల్లి కాలువ ఉంది. దీని మీద మనం ఎన్నోసార్లు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాదాపు నేను ఇప్పటికే 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టాను. నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ పక్క కోసం ఏదో చిన్న తూకొని తీసుకెళ్తారు. మనం పోయినసారి మీ మీడియా ముఖంగానే నేను పెడితే వాళ్ళు ఏం చేశారంటే పక్కన లైట్గా క్లీన్ చేశారు. యాక్చువల్లీ ప్రాజెక్ట్ ప్రపోజల్లో 88 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ప్రపోజల్లో కాలువ క్లీనింగ్ చేయాలి, కాలువ పక్కన కట్టాలి, అలానే పక్కన రోడ్డు కూడా ఏర్పాటు చేయాలి. దీని మీద మనం ప్రశ్నించాము. దాని లోపల కాలువ పుడిక తీయలేదు అని చెప్పంటే ఏదో వచ్చి పైన లైట్గా ఆ పైన ఉన్న చెత్త తీసుకెళ్ళిపోయారంట, ఆ పక్కన లైట్గా శుభ్రం చేశారంట, ఆ తర్వాత మళ్ళీ వదిలేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే రివర్స్ పరిపాలన ఉందో ఇవాళ కాలువ రివర్స్లో వెళ్తుంది. అంటే కాలువ వెళ్ళి కింద కలవాల్సింది పోయి రివర్స్లో వచ్చి వాళ్ళ ఇంట్లోకి వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇది ఏదైతే ఇప్పుడు కూడా చూడలేదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారేమో అక్కడ శిలాఫలకం వేశాడు. అది పూర్తి చేసి కానీ మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ఈ వార్డులో నేను ఓట్లు అడగనని చెప్పి ఆయన చెప్పారు. మరి ఎక్కడ పోయింది? మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చి అడుగుతారో నాకైతే తెలియదు. ఖచ్చితంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ ప్రజలందరి దగ్గర నుంచి ఈ ప్రశ్నలు ఖచ్చితంగా ఎదుర్కోవాలని చెప్పి నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తాను. ఖచ్చితంగా మీరు మాట ఇచ్చారు. ఈ ఫండ్ అంతా ఎక్కడ పోయింది? 88 కోట్ల రూపాయలు అక్కడ శిలాఫలకం పెట్టారు. ఫండ్ ఎక్కడ పోయింది? ఫండ్ అంతా శాంక్షన్ అయిందని చెప్తున్నారు. మరి ఫండ్ ఎక్కడ పోయింది? ఇంకా కూడా అక్కడ జరగాల్సిన పనులు ఎందుకు జరగట్లేదు? ఎందుకు మరమ్మతు పనులు చేయలేదు? పక్కన రోడ్డు వరకు ఎందుకు పూర్తి చేయలేదు? అలానే మీరు కాలువ పనులు చేపట్టేటప్పుడు ఇల్లును పగలగొట్టారు. వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు ఆ రోజు మీకు ఇళ్ల స్థలం ఇస్తాము, ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇవాళ ఎందుకు వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేదు? వాళ్ళు మాయ చేసి వాళ్ళ ఇల్లు పగలగొట్టి ఇవాళ వాళ్ళని ఇల్లు లేకుండా కనీసం వాళ్ళకి దాచుకోవడానికి నీడ లేకుండా చేసేసి వాళ్ళందరూ కూడా రోడ్లు పాలయ్యి మేము అద్దె కట్టుకోలేక చస్తున్నాం. 5,000 రూపాయలు 6,000 రూపాయలు అద్దె కట్టుకోలేక చస్తున్నాం. ఆ రోజునేమో మాకు మాట చెప్పారు, కానీ వాళ్ళ ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియట్లేదు. అడిగితే మాకు తెలియదు, ఎమ్మెల్యేని అడుగుంటారు, ఎమ్మెల్యే అడిగితే నాకు తెలియదు, అక్కడికి వెళ్ళి కౌన్సిలర్ అడుగుంటాడంట. అట్లా మాట తప్పించుకొని వెళ్ళిపోతారు. రేపెట్టో తప్పించుకుంటారు. ఓట్లకైతే మీరు రావాలి కదా. ఖచ్చితంగా ఆ రోజున ప్రజలు మిమ్మల్ని అందరూ అడుగుతారు. ఎవరైతే ఇల్లులు పోయాయో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కట్టించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలానే ఈ గుడిపల్లి కాలువని ఖచ్చితంగా మీరు పూర్తి చేయాలి. పూర్తి చేసి ఎలక్షన్లకు రావాలని చెప్పి ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను.